హలో ఫ్రెండ్స్, ఒక వ్యక్తి భారతదేశంలో జన్మించి చైనా దేశానికి ధ్యానం అంటే ఏంటో చూపించాడు. కుంగ్ఫు అనే కళని పరిచయం చేశాడు. మన దేశంలో ఎవరు పట్టించుకొని ఈయన్ని చైనాలో దేవుడుగా ఎందుకు పూజింపబడుతున్నాడు? ఆయన షావోలిన్ టెంపుల్కి సృష్టికర్త ఎలా అయ్యాడు? షావోలిన్ టెంపుల్ అంటే ఇందులో ప్రధానంగా చైనీస్ కల్చర్ మరియు మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటికి పుట్టినిల్లు. ఆయనే ధ్యాన బుద్ధ మతాన్ని జీవంగా మలిచాడు. అతని పేరే బోధిధర్మ. ఇతని గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బోధిధర్మ అనే పేరు వినగానే వెంటనే మనకు ముందుగా చైనా గుర్తొస్తుంది. కానీ అసలు ఇతను భారతదేశానికి చెందినవాడని చాలా మందికి తెలియదు. దక్షిణ భారతదేశంలోని పల్లవ రాజవంశానికి చెందిన రాజు యొక్క మూడవ పుత్రుడు అయిన పల్లవ యువరాజుగా ఇతను జన్మించాడు. కొన్ని కథల ప్రకారం ఇతని అసలు పేరు ధర్మ అని చెప్తారు. ఇతని తండ్రి రాజవంశానికి చెందినవాడు. ధర్మ చిన్నప్పటి నుంచే చాలా కూల్గా ప్రశాంతంగా ఉండే వ్యక్తి. అతని ప్రవర్తన చిన్నప్పటి నుంచి అందరినీ ఆకట్టుకునేలా ఉండేది. అండ్ చిన్నప్పటి నుంచి స్పిరిచువల్, ధ్యానం, సాధన లాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఇతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఇతని గురువు ప్రజ్ఞాతర బోధనల ద్వారా బోధిధర్మ జీవితం బౌద్ధ తత్వంలో నిండిపోయింది. తన గురువు చివరి క్షణాల్లో ఉన్నప్పుడు గురువుగారి కోరిక మేరకు ఈ ధ్యాన బోధనలను ప్రపంచానికి అందజేయాలి అనేదే గురువుగారి యొక్క చివరి కోరిక. అప్పటికే భారత్లో బౌద్ధ మతం చాలా ప్రాచుర్యంలో ఉండేది. కానీ దాన్ని పుస్తకాల పేజీల్లోనే ముంచిపెట్టే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. ఆధ్యాత్మికత కన్నా ఆచారాలు ఎక్కువగా పాపులర్ అయ్యాయి. ఇది చూసిన బోధిధర్ముడు తనలో తాను బాధపడ్డాడు. కానీ గౌతమ బుద్ధుని అసలు సందేశాన్ని అందరికీ అర్థమయ్యేలా చూపించాలనేదే ఈయన సంకల్పం. అందుకే ఆయన భారతదేశాన్ని వదిలి ఆ సందేశాన్ని కొత్తగా చూసే దేశానికి తీసుకువెళ్లాలనుకున్నాడు. ఆ దేశం పేరే చైనా. చాలా మందికి నమ్మకం లేకపోయినా చరిత్రకారులు చెప్తున్నది ఏంటంటే, బోధిధర్మ సముద్ర మార్గంలో తమిళనాడులోని తంజావూరు నుంచి చెన్నై పోర్టు మీదుగా మలక్కా సాగర్ తీరాన్ని దాటి తర్వాత నౌక మార్గం ద్వారా చైనాలోని గ్వాంగ్జౌ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ నుంచి లియాంగ్ రాజధాని వరకు కాలినడకన ప్రయాణించాడు. ఇది సుమారు నెల ప్రయాణం. మార్గం మధ్యలో దట్టమైన అడవులు, కొండలు అన్నిటినీ దాటుకుంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగించాడు. చైనా చేరుకున్న వెంటనే అతను చైనా రాజు లియాంగ్ వూను కలుసుకున్నాడు. ఇతను బౌద్ధ మతానికి మద్దతు ఇచ్చే రాజు. కానీ అతను చేసిన దానాలు అన్ని పుణ్యంగా భావించాడు. బోధిధర్ముడిని చూసి ఇలా ప్రశ్నించాడు: నేను వేల మందికి ఆలయాలు కట్టించాను, గ్రంథాలయాలు నిర్మించాను, నాకు పుణ్యం దక్కుతుందా లేదా అని బోధిధర్ముడిని ప్రశ్నించాడు. బోధిధర్ముడు అతని వైపు చూసి నవ్వుతూ ఇలా అన్నాడు: ఇది ఏమి మూర్ఖపు ప్రశ్న, ఇంకేమైనా అడగండి. ఇది విన్న రాజుకి వెంటనే కోపం వచ్చింది. అయినా సరే దాన్ని కంట్రోల్ చేసుకుని, సరే నేను మిమ్మల్ని రెండో ప్రశ్న అడుగుతాను, నా ఉనికికి మూలం ఏంటి అని అడిగాడు. ఇప్పుడు బోధిధర్మ మరింత బిగ్గరగా నవ్వుతూ, ఇది పూర్తిగా తెలివి తక్కువ ప్రశ్న, ఇంకేమైనా అడగండి అని అన్నాడు. ఇది విని అతను కోపంతో రగిలిపోయి బోధిధర్మను తన సామ్రాజ్యం నుంచి తరిమేశాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఓ విదేశీ ముని చైనా రాజుని తిట్టాడా అని. కానీ బోధిధర్ముడు అలా ఎందుకు తిట్టాడు అప్పటికి ఎవరికి అర్థం కాలేదు. రాజధానిలో తిరస్కరణకు గురైన బోధిధర్ముడు హెనాన్ ప్రావిన్స్ లోని ఒక పర్వత ప్రాంతంలోకి వెళ్ళాడు. అదే షౌలిన్ పర్వతం. అక్కడ ఉన్న బౌద్ధ మఠం వద్దకు వెళ్ళాడు. కానీ అక్కడ సన్యాసులు అతన్ని చూసి లోపలికి రానియలేదు. ఎందుకంటే ఆయన అన్ని నెలల ప్రయాణంలో ఫుల్ గా మాసిపోయిన బట్టలు, పెరిగిపోయిన గడ్డంతో వికారంగా ఉండడం చూసి బయటికి తరిమేశారు. ఆ తర్వాత ఆయన ఒక గుహలోకి వెళ్లి కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాడు. 9 సంవత్సరాల పాటు ధ్యానంలోనే ఉన్నాడు. శరీరం బలహీనమవుతున్నా, ఎండకు మలమల మాడిపోతున్నా, వర్షాలకు నీళ్లు దారులై పారిపోతున్నా ఆయన మాత్రం అలాగే కూర్చొని ధ్యానం చేస్తూనే ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రతిరోజు అదే గోడను చూస్తూ ధ్యానం చేస్తుండడం వల్ల ఆ గోడే మెత్తబడిందని చెప్తుంటారు. ఇప్పటికీ షౌలిన్ టెంపుల్ దగ్గర ఆ గోడను ధ్యాన గోడగా కొలుస్తారు. ధ్యానం చేసే వాళ్ళకి నార్మల్ గా నిద్ర అనేది పెద్ద శత్రువుగా ఉండేది అప్పట్లో. పురాణాల ప్రకారం బోధిధర్ముడు ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు సడన్ గా నిద్రలోకి జారుకున్నాడంట. అతను అలా నిద్రలోకి జారుకున్నందువల్ల కోపంతో తన కనురెప్పలను కత్తిరించుకునేశాడు. అతని కనురెప్పలు నేల మీద పడిన వెంటనే ఆ తర్వాత ఆ ప్లేస్ లో నుంచి కొన్ని మొక్కలు పుట్టాయంట. ఆ పుట్టిన మొక్కలను తేయక మొక్కలని పేరు పెట్టారు. అలా వచ్చిన ఆకులను ఉడకబెట్టి టీ లేదా చాయ్ని కాంచుకుని తాగేవాళ్ళు. అలా చేస్తే ధ్యానం చేసేటప్పుడు నిద్ర నుంచి విముక్తి పొందవచ్చని ఆ సన్యాసులు అనుకునేవాళ్ళు. ఆ విధంగా ఇప్పుడు టీ, కాఫీలు వచ్చాయి. బోధిధర్మ జపం చేసిన కొండను థాయ్ లేదా చాయ్ అని పిలుస్తారు. బోధిధర్ముడి బోధనలు ఇప్పుడు జపాన్, కొరియా, వియత్నాం దేశాల్లో జెన్ బౌద్ధంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. షౌలిన్ టెంపుల్ కి వచ్చిన ప్రతి బౌద్ధ యోధుడు ఆయనను నమస్కరించాల్సిందే. చైనాలో ఆయన్ను తామో అని పిలుస్తారు. తామో అంటే ధ్యాన పితామహుడు అని అర్థం. ఆయన అక్కడ జీవించి లేకపోయినా ఆయన సిద్ధాంతాలు మాత్రం అక్కడే జీవించి ఉన్నాయి. తర్వాత షౌలిన్ బౌద్ధులు ఆయన సాధనను చూసి ఆశ్చర్యపోయారు. బోధిధర్ముడిని ఆహ్వానించి మఠంలోకి తీసుకెళ్లారు. ఇక్కడే మొదలైంది అసలైన కథ. ఆయుర్వేదంతో పాటు ఆయన బోధించిన బౌద్ధ ధ్యానం, శరీర సాధన ఇవన్నీ కలిపి మార్షల్ ఆర్ట్స్ గా తయారయ్యాయి. ఆయన చెప్పిన 18 చేతి వ్యాయామాలు అవే షౌలిన్ కుంఫుకి పునాది అని చైనాలో అందరూ చెప్తారు. శరీరం బలహీనమైతే మనసు ధ్యానం చేయలేదు అన్నది బోధిధర్ముడి సిద్ధాంతం.
అందుకే ఆయన ధ్యానంతో పాటు శరీర శక్తికి కూడా ప్రాముఖ్యత ఇచ్చేవాడు. దీన్నే జెన్ బౌద్ధం అనే పేరుతో చైనాలో వ్యాప్తి చెందింది. బోధిధర్ముడు తన చివరి రోజుల్లో షౌలిన్లో గడిపాడు. అక్కడ విద్యార్థులకు ధ్యానం, కుంఫు, ఆయుర్వేద చికిత్సలు నేర్పించేవాడు. ఆ తర్వాత ఆయన శరీరం కొంచెం కొంచెం క్షీణిస్తూ అలాగే చనిపోయాడు. ఈ 7 సెన్స్ మూవీలో చూపిస్తున్నది మొత్తం నిజం కాదు. చివరికి ఆయన చనిపోయిన రోజు కూడా చైనా చరిత్రలో బోధిధర్మ చర్చాంశనీయంగా మారాడు. ఆయన మరణించిన కొన్ని రోజుల తర్వాత కొన్ని కథల ప్రకారం ఆయన శిష్యుడు ఒకసారి హిమాలయాల్లోకి వెళ్ళినప్పుడు బోధిధర్ముడు ఒక పాదరక్షని చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వెళ్లడం చూశాడట. ఇది ఆయన మరణించిన తర్వాత జరిగిన సంఘటన కాబట్టి ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి ఆయన్ని పూడ్చిన ప్రదేశంలోనే తవ్వారు. అక్కడ త్రవ్విన తర్వాత చూస్తే ఆయన శరీరం దగ్గర ఒక చెప్పు మాత్రమే ఉంది. దాంతో ఆయన చనిపోలేదని అండ్ కొన్ని బౌద్ధ గ్రంథాల్లో ఆయన్ని అవతార పురుషుడిగా కూడా పరిగణిస్తారు. మన చరిత్రలో ఎంతో మంది ఉన్నారు, కానీ బోధిధర్ముడు లాంటి వ్యక్తులు చాలా అరుదు. మనం మర్చిపోయినా ప్రపంచం ఆయన మర్చిపోకుండా ఆయన్ను దేవుడిలా చూస్తుంది. ఎందుకంటే చైనాలో ఆయనకి ఎంత గౌరవం ఉందో ఆ గౌరవం మన దేశంలో ఆయనకి లేదు. బోధిధర్ముడు చైనాను మార్చిన భారతీయుడు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మీలో ఎంతమందికి పూర్తిగా అర్థమైందో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన చరిత్రను మనమే తెలుసుకోవాలి. సో మరింత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుస్తా. బై బై.